Hi friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. Inter Maths 1B. ఓన్లీ 1B అనే కాదు, ఏ దానికైనా ఇదే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే నేను 1Bలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ టీఎస్ ఇంటర్, ఓకే, ప్రీవియస్ ఇయర్ అంటే 2022-2023 ఈ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే సెక్షన్ ఏ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఇక్కడ మనకి చాయిస్ ఉండదు, ఓకే. అంటే మనము అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎగ్జామ్ టైంలో రాసేటప్పుడు సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ బిట్ ఫస్ట్ క్వశ్చన్ అని ఇలా రాసేయండి. క్వశ్చన్ రాయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ సొల్యూషన్ రాసేయచ్చు. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి క్వశ్చన్స్ రాసుకున్నాను. ఇంకోటి నేను ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టేశాను, మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది ఎగ్జామ్ టైం కాబట్టి లెంతీ వీడియో చేసే బదులు షార్ట్ వీడియోస్, లెంత్ తక్కువ ఉన్న వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను క్లియర్గా. సేమ్ మీరు ఎగ్జామ్లో ఇలా రిప్రజెంట్ చేస్తే కంపల్సరీ మీకు 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే మీరు రిప్రజెంట్ చేయగలిగితే. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3, 4, 7, -6. ఓకే, ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇచ్చారు. సొల్యూషన్, గివెన్ పాయింట్స్ రాసేసేయండి. స్లో ఫార్ములా మనకు తెలుసు కదా, y1 - y2/x1 - x2. ఈ ఫార్ములాలో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 7, 4 - 6. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు -4/10. ఇక్కడ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, -2/5 వస్తుంది. ఇలా మీరు లాస్ట్కి ఆన్సర్ ఒక బాక్స్లో రిప్రజెంట్ చేసేసేయండి, సరిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ ది ఫాలోయింగ్ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫార్మ్. 3x + 4y = 5. గివెన్ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ 3x + 4y = 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ a = 3, b = 4. మనకి c తోటి అవసరం లేదు, ఎందుకంటే నార్మల్ ఫామ్కి చేంజ్ చేయాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ని మనం √a² + b² డివైడ్ చేయాలి. బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. దానికి మనకి √a² + b² కావాలి కదా. ఇక్కడ చూడండి, √a² + b² ఎంత వస్తుంది? √3² + 4². √9 + 16 అండ్ సమ్ ఎంత అవుతుంది? 25. √25 5 మనకు ఆల్రెడీ తెలుసు. √25 ఎంత? 5 అని. √a² + b² = 5. మనకి ఈ వాల్యూ వచ్చేసింది కదా. 5 తోటి ఈక్వేషన్ 1ని బోత్ సైడ్స్ డివైడ్ చేసామనుకోండి, ఇలా 3x + 4y/5 = 5/5 వస్తుంది. ఇక్కడ మీరు టర్మ్స్ అనేవి సపరేట్ చేసి రాసేయండి. x × 3/5 + y × 4/5 = 1. అంటే నార్మల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్? x × 3/5 + y × 4/5 = 1. ఇక్కడ మనకి నార్మల్ ఫామ్ ఎలా ఉంటుంది? x cos α + y sin α = p కదా. ఇక్కడ cos α అంటే 3/5, sin α అంటే 4/5. ఓకే, మీరు ఆల్ఫాస్లోకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఆన్సర్ ఇలా రాసేయచ్చు. థర్డ్ వన్, ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్ హూజ్ వర్టిసెస్ ఆర్ 2, 3, -4, -3, 3, -2, -1, 4, 2, 3, 5, 1. ఓకే, మనకి ఇక్కడ వర్టిసెస్ ఇచ్చేసారు, అంటే గివెన్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ అని కూడా రాయొచ్చు మీరు. ఇచ్చిన పాయింట్స్ని నేను లైన్గా రాసేసాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. మనకి సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కదా, x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. ఈ ఫార్ములాలో మీరు పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్టెప్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సెంట్రాయిడ్ ఏంటి? 1/4, 15/4, -3/4. ఓకే, write the equation of plane 4x - 4y + 2z + 5 = 0 in intercept form. మనకు ఆల్రెడీ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తెలుసు కదా ప్లేన్కి. x/a + y/b + z/c = 1. ఇదే కదా ఇంటర్సెప్ట్ ఫార్మ్. మనం ఆ ఫామ్లోకి ఈ ప్లేన్ ఈక్వేషన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. గివెన్ ప్లేన్ ఈక్వేషన్ 4x - 4y + 2z + 5 = 0. ఏం చేయాలి? +5ని RHS తీసుకెళ్ళిపోవాలి, -5 వస్తుంది. -5తో బోత్ సైడ్స్ ఈక్వేషన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసి ఇక్కడ -5 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. 4x/-5 + -4y -5 + 2z/-5. ఓకే, x/a + y/b + z/c = 1 ఇలా ఉంటుంది కదా. అందులోకి చేంజ్ చేయాలన్నమాట. x/-5/4
ప్లస్ వై బై 5/4 ప్లస్ జెడ్ బై -5/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇదే ఇంటర్సెప్ట్ ఫామ్. మీరు ఇక్కడ వరకు చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బై మిస్టేక్లో వై బై బి అని రాశాను. మీరు ఈ పాయింట్ రాయకున్నా పర్వాలేదు, కానీ తప్పు రాస్తే మార్క్ కట్ అవుతుంది. ఓకే, జెడ్ బై సి. మీకు ఒకవేళ ఇంటర్సెప్ట్స్ అడిగారనుకోండి, అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ -5/4, వై ఇంటర్సెప్ట్ 5/4, జెడ్ ఇంటర్సెప్ట్ -5/2 ఇలా రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. 1 లిమిట్స్ నుండి కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 2 1/x-2 -4/x² -4. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారో అది రాసేసేయండి. సొల్యూషన్ గివెన్ లిమిట్ x టెన్స్ టు 2 1/x-2 -4/x² -4. ఇక్కడ మీరు డైరెక్ట్గా లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసారనుకోండి, 1/0 -4/0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. సో మీరు డైరెక్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మీరు సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలి? మనకి డినామినేటర్లో 0 రాకుండా సింప్లిఫై చేయాలి. ఇక్కడ చూడండి, లిమిట్ x టెన్స్ టు 2 1/x-2 అది అలాగే ఉంచేసేయండి. x² -4ని మనం ఎలా రాయొచ్చు? x+2 ఇంటూ x-2 అని రాయొచ్చు కదా. నేను అలా రాసేసాను. రాసిన తర్వాత ఇక్కడ 1/x-2, ఇక్కడ కూడా 1/x-2. ఈ రెండిట్లో మనకి x-2 డినామినేటర్లో x-2 కామన్ ఉంది కాబట్టి x-2 మనము కామన్ తీయొచ్చు. లిమిట్ x టెన్స్ టు 2 1/x-2 ఇంటూ ఇక్కడ 1/x-2 వచ్చేసి 1 మిగులుతుంది, ఇక్కడ -4/x+2 మిగులుతుంది. ఓకే, 1/x-2 అలాగే రాసేసేయండి. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? x+2 -4/x+2. x+2 -4 అంటే x-2. x-2 క్యాన్సిల్ అయిపోతుంది. x టెన్స్ టు 2 1/x+2 మిగులుతుంది. ఇక్కడ మీరు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2+2 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? లిమిట్ x టెన్స్ టు 2 1/x-2 -4/x² -4 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. మీరు ఇలా లాస్ట్కి ఆన్సర్ ఒక బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది. కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 0 e⁻7x -1/x. ఈవెన్ లిమిట్ x టెన్స్ టు 0 e⁻7x -1/x. ఇక్కడ 7 తోటి మల్టిప్లై చేసి 7ని డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 e⁻7x -1/7x వస్తుంది. లెట్ 7x ఈజ్ ఈక్వల్స్ టు y. మనము ఇక్కడ 7x ఇక్కడ 7x ఉంది కదా, 7xని ఏమనుకుందాం? y అనుకుందాం. ఓకే, మనకి ఇచ్చారు కదా x టెన్స్ టు 0 అని ఇచ్చారు, అంటే 7x కూడా 7x టెన్స్ టు 0. 7x ఈజ్ ఈక్వల్స్ టు y కదా, దెన్ y టెన్స్ టు 0 అంటే మనకి y టెన్స్ టు 0 వచ్చేసిందా. ఇప్పుడు y టెన్స్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 7x. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 7 ఇంటూ లిమిట్ y టెన్స్ టు 0 e⁻y -1/y. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదా, లిమిట్ x టెన్స్ టు 0 e⁻x -1/x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఆ ఫార్ములా ఇక్కడ అప్లికేబుల్ అవుతుందా? సో దీని వాల్యూ ఎంత? 1 వస్తుంది. మనకి ఆన్సర్ ఏమొస్తుంది? లిమిట్ x టెన్స్ టు 0 e⁻7x -1/x ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకే, ఇది ఐపీఈ కాబట్టి మీరు ఇంత లెంతీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందనుకో, ఇక్కడ మనకి ఎక్స్కి కోషియంట్ ఏముంటే ఆ ఆన్సర్ ఇక్కడ రాసేయచ్చు. 7th వన్, ఇఫ్ డిఫరెన్షియేషన్ నుండి ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు log ఆఫ్ సైన్ ఆఫ్ log x ఫైండ్ dy/dx. ఓకే, సొల్యూషన్ గివెన్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? y ఈజ్ ఈక్వల్స్ టు log ఆఫ్ సైన్ ఆఫ్ log x అని ఇచ్చారు కదా, అది రాసేసేయండి. మనకి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో తెలుసు కదా. dy/dx ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ y. మనకి ఇచ్చిన y వాల్యూ ఏంటో అది ఇక్కడ రాసేసేయండి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఎంత? 1/x. అంటే x ప్లేస్లో ఏముంది? సైన్ ఆఫ్ log x ఉంది. సో 1/sin ఆఫ్ log x రాసేసేయండి. ఇక్కడ x ప్లేస్లో సైన్ ఆఫ్ log x ఉంది కదా, మళ్ళీ మనం సైన్ ఆఫ్ log xకి డిఫరెన్షియేషన్ చేయాలి. d/dx ఆఫ్ సైన్ ఆఫ్ log x. మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ x తెలుసు కదా, cos x. అంటే సైన్ ఆఫ్ log xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? cos ఆఫ్ log x. cos ఆఫ్ log x బై సైన్ ఆఫ్ log x ఇంటూ d/dx ఆఫ్ log x. మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏంటి? 1/x. ఇక్కడ 1/x రాసేసేయండి. cos బై సైన్ ఏమొస్తుంది? cot వస్తుంది. cot ఆఫ్ log x బై x మనకు వచ్చే ఆన్సర్. అది ఇక్కడ బాక్స్లో పెట్టి రాసేసేయండి, సరిపోతుంది. 8th వన్, ఇది కూడా మనకి డిఫరెన్షియేషన్లో ఉండే, కాకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్.
ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్లో వచ్చినవన్నీ ఇంపార్టెంటే, కాకపోతే ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇక్కడ వరకు ఇచ్చినవన్నీ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఇది ఒక్కటే సబ్స్టిట్యూషన్స్లో ఉంది చూడండి. గివెన్ y is equals to sin inverse 3x minus 4x క్యూబ్. ఇక్కడ మనకి 3x minus 4x క్యూబ్ వచ్చింది కదా, ఇది చూడగానే మనము గుర్తుపట్టాలి అనమాట. అది సైన్ 3 తీటాకి సంబంధించిన ఫార్ములా అని. మనకి సైన్ 3 తీటా ఫార్ములా ఏంటి? 3 sin తీటా మైనస్ 4 sin క్యూబ్ తీటా. అదే 4x క్యూబ్ మైనస్ 3x వచ్చింది అనుకోండి, కాస్ తీటా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఏం చేద్దాం? సైన్ టీ సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీ, వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 3 sin టీ మైనస్ 4 sin క్యూబ్ టీ. మనకి ఫార్ములా తెలుసు కదా, సైన్ 3t వస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ సైన్ 3t అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయి 3t మిగులుతుంది. t అంటే ఏంటి? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు సైన్ t అయినప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది కదా. t ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఏంటి? 1/√1 మైనస్ x స్క్వేర్. ఇక్కడ మనకి 3 అనేది కోషియంట్ ఉంది. e/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3x minus 4x cube is equals to 3/√1 minus x square. ఇలా ఆన్సర్ని మీరు లాస్ట్కి ఒక బాక్స్లో హైలైట్ చేస్తే సరిపోతుంది, మీకు డైరెక్ట్ 2 మార్క్స్ పడిపోతాయి. 9th one, find the slope of the tangent to the curve y is equals to 5x square at minus 1, 5. Okay, given equation of curve y is equals to 5x square and point minus 1, 5. Okay, మనకి టాంజెంట్ స్లోప్ రావాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. చేసేయండి. dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ d/dx ఆఫ్ x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత? 2x. dy/dx ఎంత వచ్చింది మనకి? 10x వచ్చింది. dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 10x వచ్చింది కదా. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. dy/dx ఎట్ -1, 5 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ -1. ఎందుకంటే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత ఉంది? -1 ఉంది కదా. సో -1 సబ్స్టిట్యూట్ చేయండి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు -10 ఎట్ -1, 5. ఓకే, 10th క్వశ్చన్, ఫైండ్ dy అండ్ డెల్టా y of y is equals to f of x is equals to x square plus x at x is equals to 10 when delta x is equals to 0.1. Okay, solution. Given, what is given? Y is equals to f of x is equals to x square plus x and x is equals to 10, delta x is equals to 0.1. ఆల్రెడీ మనకి తెలుసు కదా, dy ఫార్ములా ఏంటి? f dash of x into delta x. ఓకే, dy ఈజ్ ఈక్వల్స్ టు f dash of x ఎంత వస్తుంది? f dash అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ 2x + 1 వస్తుంది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2x + 1 ఇంటూ డెల్టా ఎక్స్. ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశారనుకోండి, మీకు dy వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ డెల్టా y అంటే అప్రాక్సిమేట్ ఎర్రర్. డెల్టా y వాల్యూ f of x plus delta x minus f of x. x plus delta x అంటే 10 plus 0.1. f of 10 plus 0.1 minus f of 10. ఇక్కడ f of 10.1 మైనస్ f of 10 వస్తుంది. f of x వాల్యూ ఎంత? x స్క్వేర్ ప్లస్ x. అందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశారనుకోండి, మీకు డెల్టా y ఈజ్ ఈక్వల్స్ టు 2.11. ఈ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం చాలా ఫాస్ట్గా ఉండాల్సి వస్తుంది. వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేయాలో కూడా మీరు చెప్పండి, నేను తప్పకుండా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎగ్జామ్స్.